ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థానమందు బలంగా ఉన్నారు తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు అనగా 2 గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారము. చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తాడని. కానీ అది పొరపాటు. ఎందుకంటే దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు. అలాగే కొంచెం నీరసము, నిస్సత్వ, ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి, లేదా ఏదైనా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి. ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు. అలాగే ఉన్నతాధికారులతోటి వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. 2వ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో, కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో, అటువంటప్పుడు మాటపరమైనటువంటి సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడడం, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైనా మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు. ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది. యశోవృద్ధిర్ బలం తేజ, లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడూ చక్కటి పేరు ప్రఖ్యాతల్ని, చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని, ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒకంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థానముందు బుధ శుక్రులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు. అంటే ఏవో చిన్న కోరికలు ఉంటాయి. పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి, పలానా వస్తువు, పలానా ఆభరణము, పలానా వస్త్రము, ఏదైనా పలానా వాహనము, ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మొత్తం మీద ఏమిటి అంటే, ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది. శరీరానికి, మీ ఓపికకి, మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ, బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాధిపతి అలాగే శుక్రుడు, ఈ 2 గ్రహాలు లాభస్థానం ముందు ఉండడం అనుకూలించేటువంటి విషయం. అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ప్రధానంగా 2 గ్రహాలు జన్మ రాశి యందు కుజుని యొక్క సంచారము, కేతువుతో కలిపి ఉండడం, వ్యయస్థానమందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం మనది శాస్త్రం.
అంటే ఒక కుజుడు జన్మరాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఏమంటే ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు. అంటే అక్కడ మనం గ్రహించాలి. ఎలా పట్టుకోవాలి అంటే, ఓకే, జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్యా బంధు విరోధ కృత్యం చెప్పాడు. ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు. రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే ఓపికను తీసేస్తాడు కుజుడు. అనారోగ్య సమస్యలో, లేకపోతే ఇది జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు, ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది. ఖడ్గవ్రణం చైవ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది, లేవలేని పరిస్థితి వస్తుంది కదా. లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు, కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు. భార్యాబంధు విరోధ కృతం అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం? అటు జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మరి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి. కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తాడు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకా ఓపిక ఉండదు, చేసేవాళ్ళు ఉండరు, తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది. అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు. జన్మరాశిగతే భౌమో యక్షరాక్షస పీడితం. ఇక్కడ వ్యయస్థానంలో రవి, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం. అనవసరమైనటువంటి ఖర్చుకి, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితికి, బంధువులతో విరోధానికి, స్థానచలనానికి, ప్రయాణానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. అంటే ఈ రెండు గ్రహాలు పీడించేటువంటి విధంగా మరి ఏ గ్రహము కూడా పీడించదు, ఒకేసారి పీడిస్తున్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఏం చేయాలి అంటే ఆ రెండు గ్రహాల తాలూకు పీడ నుండి బయటపడాలి. ఎలా బయటపడతామండి? ఒకటి, కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన. రెండు, ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా రవి తన యొక్క చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తారు. ఎవరైతే గట్టిగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారో, సుబ్రహ్మణ్యారాధన చేస్తారో, వారికి గ్రహస్థితి బాధ ఉండదు. ఈ రెండు గ్రహాలు పీడించడం తగ్గితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రబుధుల అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. తద్వారా ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లో, ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు. చంద్రబలం ఈ వారం ప్రధానంగా వారంలో ప్రారంభంలోనే కనపడుతూ ఉన్నది. ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి, అలాగే నవమ స్థానమందు గురుడి యొక్క అనుకూలతతోటి ఈ వారం నడుస్తుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుడు కానీ, కేతువుతో కూడి ఉన్నటువంటి కుజుడు, పంచమ స్థాన స్థిత రాహువు, అలాగే ఈ రాశి వారులని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల జాబితాలో, అంటే తక్కువ సంచారం చేసేటువంటి దశమంలో శుక్రబుధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అదంత ప్రమాదకరమైనటువంటి విషయం కాదు. ఎందువలన ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఒత్తిడికి ఏమన్నా కారణమవుతారు తప్పితే ప్రమాదం ఏం లేదు. ఇక్కడ వ్యయస్థానం ముందు కుజుడు ఉన్నప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది, అసహనం పెరిగిపోతూ ఉంటుంది, అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, మిమ్మల్ని ఎవరు సాటిస్ఫై చేయలేరు. అంటే మీరు మీ పలానా కోరిక కానీ, లేదు పలానా వాళ్ళకి మనం గతంలో ఇలా సహాయం చేశాం కదా వాళ్ళు ఎందుకు చేయరు, మనం ఇంత మర్యాద ఇచ్చాం కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద మన ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది అంటే మీకు ఇచ్చే మర్యాద సరిపోదు. ఈ కుజుడు ఎంతసేపు కొంత అహంభావాన్ని పెంచుతూ ఉంటారు. అది తగ్గించుకున్న నాడు తులారాశి వారు బాగుపడతారు. అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎక్కువగా కలిగి ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మిగతా వాటి వల్ల ఏది ప్రమాదం లేదు. అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. మీరు గమనించండి, కోపం పెరుగుతూ ఉంటుంది, అసహనం పెరుగుతూ ఉంటుంది, అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే అది మీకు నచ్చదు. నువ్వు ఎందుకు అలా చేసావు, నేను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు. అది సాగదు మిగతా వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే అది సాగదో దాని నుండి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వ్యయకుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతారో దాని పరంగా మనం జాగ్రత్త పడిపోవాలి. అంటే ఏమిటి? అడ్జస్ట్మెంట్. ఓకే, నువ్వు పలానాది ఇన్ని రోజుల్లో డబ్బు తీసుకున్నావు, ఇన్ని రోజుల్లో ఇస్తాన్నావు, ఇంకో 2 రోజులు అడుగుతున్నావు, సరే తీసుకో.
అంతేగాని నువ్వు ఈ రోజే ఇస్తాన్నావు, ఇప్పుడే ఇస్తావు, వాడు ఇవ్వలేడు, ఎలాగో మీరు అరిచినంత మాత్రాన వాడి దగ్గర డబ్బులు రావు. అలాగే నీకు ఇంకొక వారం రోజులు టైం ఇస్తున్నాను, పట్టరా అన్నారనుకోండి, అక్కడితో తగువు వెళ్ళిపోతుంది, లేకపోతే అది పెంచుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్సే జరుగుతూ ఉంటాయి ఈ వారంలో. కాబట్టి కొంత కోపాన్ని తగ్గించుకోండి, అసౌకర్యం ఏర్పడినా కొంచెం దాటి ముందుకు వెళుతూ ఉండండి. అలాగే ఎదుటి వారిని కొంచెం భరించేటువంటి శక్తిని కలిగి ఉండండి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగితే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఫలితాల వల్ల ఈ తులారాశి వారికి మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు తులారాశి వాళ్ళకి గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.